హలో! వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్. సో, ఈరోజు నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనుకుంటున్నాను బ్లాక్ బీడ్స్ వీడియో కోసం. నిజంగా మీరు పెట్టేస్తున్న మెసేజ్‌లైతే రియల్లీ వండర్‌ఫుల్ అండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అవి చదివినప్పుడల్లా. రకరకాల మెసేజెస్ ఎక్స్‌క్లూజివ్‌గా అబౌట్ ద బ్లాక్ బీడ్స్. ఫీలింగ్ సో అండ్ సో హ్యాపీ ఆన్ ఏమనాలి రీడింగ్ యువర్ మెసేజెస్. ఇంకా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇంకా బెస్ట్ అవుట్‌పుట్స్ మీకివ్వాలి. ఇంకా బెస్ట్ కలెక్షన్స్ బ్లాక్ బీడ్స్‌లో డిజైన్ చేసేసి మీకు ప్రెజెంట్ చేయాలి అని. చలో లెట్ us స్టార్ట్ విత్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ మార్వెలస్ కలెక్షన్స్‌తో స్టార్ట్ పెట్టేద్దాము. దానికంటే ముందు ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయలేమండి డైరెక్ట్‌గా షాప్‌కొస్తాము అనుకుంటే ముందుగానే దయచేసి స్క్రీన్ షాట్స్ పంపించండి. అట్‌లీస్ట్ ఎ డే బిఫోర్ చేస్తే గనక మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ అన్నీ కూడా హ్యాండ్‌మేడే ఉంటాయి కాబట్టి ఒక రోజు ముందు మాకు చెప్తే ఒకవేళ రెడీగా లేకున్నా కూడా మేము రెడీగా చేసి పెట్టేస్తాము. అందుకని చెప్పేస్తున్నాను ఒకరోజు ముందు పంపించండి అని మీ స్క్రీన్ షాట్స్ అని. మీరు ఒక రోజు వెనకాలకు రండి మేవన్నీ రెడీగా చేసి పెట్టేస్తాం. ఓకేనా? సో, ఇంకా చెప్పాల్సింది ఏముంది షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండలో అదాలత్ సర్కిల్‌లో డిమార్ట్ పక్కనే వుడ్‌లాండ్ స్టోర్ ఆనుకునే ఉంటుంది. దానికంటే ముందు వాట్సాప్‌లో ఒక మెసేజ్ చేసేసి లొకేషన్ పెట్టండి అంటే గనక పెట్టేస్తాను. దయచేసి కాల్స్ అయితే 99% లిఫ్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి కమ్యూనికేట్ త్రూ ద వాట్సాప్ మెసేజ్ ఓన్లీ. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి రెస్పాన్స్ అనేది క్విక్‌గా వచ్చేస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ కాలింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకేనా? సరే. సో, ఇవాల్టి కలెక్షన్‌లోనైతే దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ ఫర్ ద గివ్ అవే. సో, ఎవరు అనేది చూద్దాము. బట్ ఇయర్ రింగ్స్ అయితే ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి. ఓకే. విన్నర్ ఎవరనేది నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేసేస్తాను. మీరు చేయాల్సింది ఏంటి? ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం, లైక్ చేయడం, ఒక్క మంచి కామెంట్ ప్లేస్ చేయడం. దట్స్ ఆల్. సో, దీన్ని ఏమని పిలుద్దాం? గోల్డ్ అని పిలుద్దామా? 1 గ్రామ్ అని పిలుద్దామా? నేనైతే 1 గ్రామ్ అని పిలవను. ఇది గోల్డ్ రెప్లికా సెట్ అనే చెప్పేస్తాను. మరి ఏంటండి తేడా దానికి, దీనికి? ఇదెందుకు మీరు గోల్డ్ అని పిలవరు అంటే ఏముంది తేడా? పెద్దగా నాకైతే ఏం కనిపిస్తలేదు. ఉంది ఒక తేడా ఉంది గోల్డ్‌కి దీనికి. ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి ఏదైనా బ్యాంకులో చూపిస్తే దీనికి డబ్బులివ్వరు. దానికి రియల్ గోల్డ్‌కి ఇస్తారు. మిగతా అంతా సేమ్ టు సేమ్. యెస్. అబ్సల్యూట్‌గా నేను చెప్పింది 100కు 100% నిజం. దీనికి గోల్డ్‌కి తేడా ఎక్కడ లేదు. ఎందుకు లేదు అంటే ఫినిషింగ్ అనేది అంత అద్భుతంగా ఉంది కాబట్టి లేదు అని చెప్పేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది. మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్వింగ్ ఆఫ్ ద ఏమనాలి కాసులల్లో బోల్డన్ని చూసాం. 100 రకాల కాసులు చూసాం. కానీ దేనికి అదే అద్భుతం. అమంగ్ ద ఆల్ ఐ ఫీల్ సో ప్రెటీ పర్టిక్యులర్లీ ఇన్ దిస్. ఎంత బాగుంది చూడండి. డీటెయిలింగ్ అనేది చాలా ఎక్సలెంట్‌గా వచ్చేసింది. సో, ఇంకా ఆగలేకపోయాననమాట. ఎప్పటినుంచో ఉంది మనసులో. ఇలాంటిదే గోల్డ్‌లో చూసాము. ఇలాంటిదే 1 గ్రామ్‌లో చేయాలి అని. ఆ కోరిక ఇన్నాళ్ళకి నెరవేరింది. ఒక్కటి చాలు. ఏంటది? ఆ ఒక్కటి అంటే ఒక్క సెట్ చాలు. దీనికి కిందికి పైన ఇంకేది వెయ్యక్కర్లేదు. ఇది అద్భుతం. ఎలాంటి గోల్డ్‌లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా బావుంటుంది. అబ్బా! ఇంత హెవీది వెయ్యాలా అని అనుకోవచ్చు. ఇంత హెవీది వద్దు అనుకుంటే వద్దు. ఇది వెయ్యండి. ఇది బావుంది. దీన్ని సింపుల్‌గా 100 రకాలుగా డిజైన్ చేయొచ్చు. కానీ ఒక్కటి ఉండనివ్వండి హెవీగా వెయ్యండి. కాస్త పెద్ద పెద్ద బార్డర్ ఉన్న పట్టు సారీస్ మీదకి కుప్పడం, ముప్పాడ బోలెడన్ని ఉన్నాయి గదా! అలా కొంచెం హెవీ బార్డర్ మీద ఉన్న ఇలాంటి సారీస్ మీదకైనా ఇది వెయ్యండి. నేను ఒకటి ఖచ్చితంగా ఏం మాట ఇవ్వగలను మీకు అంటే, వాళ్ళు ఎంత పెద్ద హారాలు యేసుకున్నా, అది గోల్డ్ అయినా, డైమండ్ అయినా, ఒక్కసారి మాత్రం మిమ్మల్ని ఒక లుక్ ఖచ్చితంగా చూస్తారు. అబ్బా! ఎంత ముద్దుగా ఉంది ఇది అని. రిసెప్షన్స్‌కి అలా కాదు గానీ, పెళ్ళిళ్ళకు, ట్రెడిషనల్ ఫంక్షన్స్‌కి ఉంటాయి చూసారా? అలాంటి వాటికి ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా నేనేం చెప్పమాటిస్తున్నాను అంటే, ఇది గోల్డ్‌కి గట్టి పోటీ. యెస్. అబ్సల్యూట్‌లీ దట్ ఈస్ ట్రూ. సో, లెంత్ వచ్చేసి సుమారుగా ఒక 24 ఇంచెస్ ఆల్మోస్ట్ షోల్డర్ బోన్ వరకు ఇది ఇచ్చేసాను. మీది మరీ హెవీ నెక్, హెవీ పర్సనాలిటీ, నేను చాలా లాంగ్ హైట్‌లో ఉంటాను అనుకుంటే ఇంకాస్త 2 పెట్టేసుకోండి. కొంచెం ప్రైస్‌లో అయితే వేరియేషన్ ఉంటుంది. బట్ అందరము అఫోర్డ్ చేసేలాగా ఈసారి ఏంటంటే 5 కాసులు, 6 కాసులు కాదు. వేసేదేదో గట్టిగా వేసేద్దాం. ఎందుకు అంటే ఇది బావుంది ఫినిషింగ్. ఇది ఇంత గోల్డ్ రియల్‌గా ఉన్నప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? అవ్వొద్దు అనిపించింది నాకు. మీకేమనిపిస్తుంది? ఒక చిన్న కామెంట్ చేయరా? కామెంట్ సెక్షన్‌లో చూసి సంతోషిస్తాను.
ఒక్క సంతోషమే అంటే లేదు లేదు, సంతోషంతో పాటు ఇంకా బెస్ట్ డిజైన్స్ ఖచ్చితంగా ఇస్తాను, ఇచ్చి తీరుతాను. 1700 ఇస్ ద ప్రైస్. మీరు దీనికి పెట్టిన ప్రతి రూపాయి కూడా ధన్యం మీ మెడలో. ఓకేనా? రైట్. చూస్తారా దగ్గర నుంచి? అక్కర్లేదు, నేను చూసేసాను కదా, చాలా బాగుంది, సర్టిఫికేట్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా వేరే ఏది అక్కర్లేదు. ఓకేనా? చక్కగా ఉంది కదా. చలో నెక్స్ట్ కొంచెం లాస్ట్ టైం నియర్ బై చూపించాను, దాన్ని ఇంకాస్త మన లెవెల్ ఆఫ్ డిజైనింగ్లో చేసి చూపించాను. ఎందుకంటే లాస్ట్ టైము నాకు మెటీరియల్ అందుబాటులో లేకుండే, నౌ ఇట్ అగైన్ ఈ కుందన్స్ అన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి మళ్ళీ కుందన్స్లో ఒక అద్భుతమైన సెట్ మన లెవెల్ ఆఫ్ డిజైనింగ్లో, అంటే మన మార్క్ ఉంటుంది కదా, ఏంటది పర్ణయ ఎక్స్క్లూజివ్ వాళ్ళది మార్క్ ఆఫ్ ద డిజైన్స్ ఉంటాయి కదా కొన్ని, అంతే కొన్ని పర్ణయ వాళ్ళవే అని మీరు గుడ్డిగా నమ్మాల్సిందే. వాళ్ళు ఎంత మందిలో ఉన్నా వాళ్ళ మెడలో చూసి యా దిస్ ఇస్ అ కేర్ ఆఫ్ పర్ణయ, నో డౌట్. ఎవరు చెప్పక్కర్లేదు, అక్కడ మీకు చూడగానే అర్థమైపోతుంది కదా. కొన్ని డిజైన్స్ అంతే, అవంతే బాగున్నాయి కదా. కుందన్స్ వచ్చేసి చిన్న చిన్న పలకసర్లతో అలా టచ్ అప్ ఇస్తూ, వా నల్ల పూసలను కూడా ఎంత అద్భుతంగా చేసి మెడలో వేసుకోవచ్చు అని మనం చూపిద్దాం వాళ్ళకి. అబ్బా బోరింగ్ నల్ల పూసలు వేస్తాము, ఏం వేస్తాము పదే పదే అనుకునే వాళ్ళకు కూడా సమాధానం ఇంత అద్భుతమైన డిజైన్స్ మాటలు కాదు చేతల్లో చూపించాలి. ఏమంటారు మీరు? వైద్యుగా ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈ డిజైన్స్? ఒక కామెంట్ చేయరా. నాకైతే అంటే నా కళ్ళ నుంచి వచ్చి చూడండి, ప్రతి డిజైన్ అద్భుతం అనిపిస్తుందండి. అది నా కళ్ళలో లోపమా లేదంటే మీ కళ్ళలో లోపమా, ఒక్కసారి మనమిద్దరం కలిసి క్రాస్ చెక్ చేసుకుందాం. నిజంగానే మీకు అలా అనిపిస్తుందా? ఏమంటారు? చాలా చాలా బాగుంది కదా. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఇలాంటి నల్లపూసలు ఉన్నాక మళ్ళీ గోల్డ్ వైపు వెళ్ళాలి, గోల్డ్ కావాలి అని అనిపిస్తుందా? నాకైతే ఆ మైండ్లో నుంచి ఆ థాట్ అనేది పోయి మేబీ కొన్ని ఇయర్స్ అవుతుందేమో. అబ్బా ఏం వేస్తానులే గోల్డ్, దానికి అన్ని లక్షలు పెట్టాలా, నోను ఇంకేదైనా ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంకా దేంట్లో అయినా పెట్టుకుంటాను, లేదు గోల్డ్ కావాలంటే ఈ మధ్య బిస్కెట్ కొనుక్కుంటున్నాను తప్ప నగల జోలికి వెళ్ళట్లేదు. చాలు, ఇవి చాలు, ఇంతకంటే అద్భుతాలు ఏముంటాయి గోల్డ్ అని నాకు 100% అనిపిస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దీస్ ఈజ్ 1150. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. సూపర్ కలెక్షన్. కుందన్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా అద్భుతంగా ఉంటుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఏ ఓన్లీ మెడలో వేసుకోవడాలు. ఏంటి ఏంటి ఆ వేసుకోవడాలంటే నల్ల పూసలు వేసుకోవడాలు. ఎస్, ఇక్కడ దాదాపుగా ప్రతి దాంట్లో రియల్ బీడ్సే వాడుతున్నాను మీకు. అందుకే నల్ల పూసలా వేసుకోవాలా అనే ఫీలింగ్ రాదు. వావ్ నల్ల పూసలా ఓకే అనే ఫీలింగ్లోకి వచ్చేస్తాం. మరి ఎక్కువ చెప్తున్నారు అనుకోకండి, నేను ఎక్కువ చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కోరల్ అండ్ పలకసర్లు ఇవన్నీ యూజ్ చేస్తూ చాలా అద్భుతంగా మేక్ చేసిన బ్లాక్ బీడ్స్ మీరు దేని మీదికైనా వెయ్యండి. నేను ఒకటి ఏం మాట ఇవ్వగలను చెప్పనా, ఖచ్చితంగా మీరు యూనిక్గా కనిపించేస్తారు. అది ఏ అకేషన్ అయినా సరే. అరే ఈవిడ ఏంటి నల్లపూసలు వేసుకుంది అనుకున్నా, వావ్ ఈవిడ నల్లపూసలు వేసుకుంది అనుకునేంత బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా. చూడండి ఇవన్నీ కూడా రియల్ కోరల్స్, మధ్య మధ్యలో అంతా కూడా పలకసలతో టచ్అప్ చేసి ఎక్కువ లెంత్ ఇవ్వలేదు, 18-19 ఇంచెస్ అలాగే వెయ్యండి, దీన్ని బాగుంటుంది. నాకైతే ఈ డిజైన్స్ అన్నీ చూస్తుంటే ఏవేవో పాటలు గుర్తొచ్చేస్తున్నాయి. అంటే ఎందుకు పాటలు అంటారా, ఆనందం ఎక్కువైనప్పుడు ఏవో ఒకటి పాట పాడాలనిపిస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఆనందం అనమాట. ఆ టైప్ ఆఫ్ ఆనందంతో పాడాలనిపిస్తుంది. బట్ ఎక్సలెంట్ అండి, మీరు నన్ను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, మెచ్చుకొని తీరాల్సిందే, నో డౌట్. ఒక్కసారి మెచ్చుకోరా కామెంట్ సెక్షన్లో. ఇంతకంటే మంచి డిజైన్స్ చాలా చేసి చూపిస్తాను. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆ ఫీల్ ఉంటుంది కదండి. అది బేసికల్గా చైల్డ్ సైకాలజీ అనుకోండి. నన్ను కూడా ఓ రకంగా చైల్డ్ అని అనుకొని ఒక చిన్న అప్రిసియేషన్ ఇవ్వచ్చు కదా. ఇంకా బెటర్ డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను కదా. ఇది బాగుంది కదా, మధ్యలో డోల్కి బీడ్స్ వేసేసి చిన్న చిన్న మూవలతో టచ్అప్ చేస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెతికి పట్టుకొని వచ్చిన ఏంటవి నక్షీ బాల్స్ని పేరప్ చేశాను. అస్సలు అద్భుతం అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఓ మాట. సింపుల్ డిజైనే స్ట్రింగ్కి వేసాము, జస్ట్ మీరు మెడలో వేసుకుంటే అలా నిలిచిపోతుంది అంతే. మీరు శారీ వేస్తారా, డ్రెస్ వేస్తారా, ఏ మోడర్న్ డ్రెస్లో ఉంటారా అది నాకు అనవసరం. బట్ దేని మీద వేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. సింగిల్ లైన్లో సింపుల్ బడ్జెట్లో ఎలా హైలైట్ అవ్వాలి, ఎలా అంటే ఇదిగో ఇలా హైలైట్ అవ్వాలి. ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్తో ఇలా హైలైట్ అయిపోండి. ఎంత బాగుందో కదా.
బట్ నేనైతే మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ ఎవ్రీ వీడియోలో చేస్తున్నాను, ఈ వీడియోలో కూడా చేస్తున్నాను. ఏంటంటే యూ షుడ్ గివ్ మీ ద ప్రాపర్ టైం టు డిస్పాచ్. అది నేను ఇయ్యలేనప్పుడు నేనేం చెయ్యలేను. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలా మెసేజ్లు పెడుతున్నారంటే, అసలు మీది షాపా, అసలు మీరు ఏం చేస్తున్నారు, నిన్న పే చేస్తాం ఇవాళ వరకు ఎందుకు రాలేదు మాకు ఐటమ్. అమ్మ మాది షాపే, మాది హ్యాండ్మేడ్ జ్యువెలరీ, వీఆర్ డెడికేటెడ్ టు డిజైన్ ద బెస్ట్ కలెక్షన్ ఆఫ్ ద బ్లాక్ బీడ్స్. ఎస్, ఇదిగో ఈ చేతులు ఉన్నంత వరకు ఇలా బ్లాక్ బీడ్స్ చేస్తూనే ఉంటాయి, నో డౌట్. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బ్లాక్ బీడ్స్ చేయాల్సిందే, మీకు టెలికాస్ట్ చేయాల్సిందే. నా సేల్స్ పర్చేస్ గురించి నాకు చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు, నా ఇంట్రెస్ట్ కాబట్టి చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నేను ఓపెన్గా ఏం చెప్తున్నానంటే, మీకు ఐటమ్ చేరుతుంది, అది తీర్చే బాధ్యత నాది. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి. ఇదంతా కూడా హ్యాండ్మేడ్లో నిన్న ఎవరో పెట్టారు మెసేజ్, ఓన్లీ కుప్పడమే కదండి, ఎందుకండి ఇంత టైము అని. కుప్పడమే, మీ ఒక్కరి బ్లాక్ బీడ్స్ అయితే అరగంటలో మేక్ చేసి ఇస్తాను. కానీ మీలాగా ఆర్డర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎలాగైతే పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటామో అలా డిస్పాచెస్ అవుతూ ఉంటాయి. కొన్ని అంటే వెరీ లెస్ రీజన్స్తో ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ డిలే అవుతుంది. అవన్నీ ఓపెన్గా చెప్పడానికి వీలు ఉండదు. అందుకే నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను. దయచేసి కంగారు పడకండి, నేను ఉన్నాను ఇక్కడ, మీకు పంపిస్తాను ఐటమ్ అని. అయినా మీరు కంగారు పెడతారు, మమ్మల్ని కంగారు పెట్టేస్తారు. ఇది ఇంకొకటి అద్భుతం, అందాం. ఎందుకంటారా, ఫినిషింగ్ అనేది అసలు నార్మల్గా లేదు. నిజంగా ఈ పెండెంట్ నేను ఇలా చేతిలోకి తీసేసుకొని ఒక 4-5 నిమిషాలు ఇలాగే చూస్తూ ఉండిపోయా. ఎందుకు అంతటి గొప్ప డిజైన్ ఏముంది అని మీరు అనుకోవద్దు. అఫ్కోర్స్ డిజైనింగ్ అని కాదు, ఇలాంటి షేప్లో మీరు బోల్డ్ అని చూసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నీట్నెస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ స్మూత్నెస్ అనేది ఎంత చక్కగా వచ్చేసిందంటే, నిజంగా రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఇంతకంటే ఇంకా నునుపుదనం ఏముంటుంది వస్తువు అనిపించింది నాకు. అందుకే ఒక 10 నిమిషాలు అలాగా పట్టుకొని కైండ్ ఆఫ్ తన్మయత్వం అనుకోండి. అఫ్కోర్స్ ఎవరి పిచ్చి వారికి ఆనందం, నాకు ఇదే పిచ్చి కాబట్టి నేను తన్మయత్వంతో అలాగే చూశాను. బట్ సూపర్ అండి అసలు. అంటే ఇక్కడ ఒక చిన్న పోర్షన్లో కూడా చూద్దాము. ఈ ఎండ్ ఆఫ్ ద లీఫ్ ఈ చివర ఉంది చూసారా, దీని మీద కూడా కార్వింగ్ వచ్చేసి, వర్క్ వచ్చేసి, స్మూత్ ఫినిషింగ్, ఈ డీటెయిలింగ్ అండ్ ఈ బిగ్ సైజ్ క్వాలిటీ ఆఫ్ ద స్టోను. ఇలా 1, 2 అని ఎన్నని చెప్పాను, అన్నిటికీ అన్నీ బాగున్నాయి. అందుకే అలా చూస్తూ ఉండిపోయాను అంతే. ఇదిగోండి ఇవి ఇయర్ రింగ్స్, బరువు లేవు తెలుసా, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ కొంతమందికి ఏంటంటే ఎక్కువగా ఉగులాడాలు అవి ఇష్టం ఉండవు, ఇది సింపుల్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి చెవంతా కూడా కవర్ అయిపోతుంది కాబట్టి పర్టికులర్గా ఈ కేటగిరీ ఆఫ్ ఇయర్ రింగ్స్ అందరికీ సెట్ అవుతాయి. మీ ఏజ్తో సంబంధం లేకుండా, మీ ఫేస్ కట్తో సంబంధం లేకుండా, దేంతో సంబంధం లేకుండా అందరం పెట్టుకునే డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? ఇదిగో ఇలాంటివి అందరం పెట్టేసుకోవచ్చు. బాగుంది కదా, నాకు అసలు మామూలుగా నచ్చలేదు, ఒక రేంజ్లో వచ్చేసింది. రెగ్యులర్ బ్లాక్కి కూరలతో టచ్అప్ చేస్తూ దీన్ని మ్యాచ్ చేస్తూ చేసిన కలెక్షన్ అద్భుత. 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. ఎంత బాగుందో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం, మీరు నేను ఇద్దరం కలిసి. 1400 ఇస్ అ ప్రైస్. మీకు ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా మేక్ చేసాము, అది కూడా బాగుంది. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ బ్యూటిఫుల్. దిస్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్. పర్పుల్ని సింక్ చేద్దాము అన్నట్టుగా పర్పుల్ కాంబినేషన్లో వైట్, పర్పుల్ అండ్ కొంచెం రేర్ కదా మనకి శారీస్ ఉంటాయి పర్పుల్, అలాంటి వాటి మీదకి వెయ్యండి, బాగుంటుంది. ప్రతిరోజు ప్రతి శారీ మీద ప్రతి జ్యువెలరీ వేసి మీకు చూపించడం అనేది పాసిబుల్ కాదు. నేను జస్ట్ చిన్నగా అడ్వైస్ ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. అది మీకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అని నా ఫీలింగ్. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ డార్క్ స్టోన్ అనమాట. సో ఈ పర్పుల్ని ఎలివేట్ చేయాలనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ హైలైటింగ్ ద వైట్. ఐ ఫీల్ దిస్ ఈస్ సమ్వాట్, ఇవి 3 ఇక్కడ మ్యాచ్ అయ్యే సింక్ అయిపోయింది. ప్లస్ రెగ్యులర్గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అంటే మన దగ్గర బోల్డ్ అన్ని బ్లాక్ బీడ్స్ ఉంటాయి. బై ది వే ఆ కాంబినేషన్లో కూడా ఒక బెస్ట్ డిజైన్ చేస్తాను, అది కూడా చూపించేస్తాను. బట్ ఇది ఎందుకు బ్లాక్ విత్ వైలెట్ అనిపించింది. ఇఫ్ యూ కావాలనుకుంటే ఇక్కడ పర్పుల్ ప్లేస్లో వైట్ కూడా వేయచ్చు, బట్ జస్ట్ ఫర్ ఏ చేంజ్ విల్ గో విత్ బ్లాక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. ఫెంటాస్టిక్, రియలీ ఆసమ్ కలెక్షన్స్. నల్ల పూసల మీద ఎన్నైనా పెట్టవచ్చు, ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఇవన్నీ గోల్డ్లో మేక్ చేయించుకోవాలంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండదు. కాబట్టి శుభ్రంగా నోరు మూసేసుకొని చక్కగా 1 గ్రామ్లో కొనుక్కొని ఎంజాయ్ చేద్దాం లైఫ్ని.
ప్రతి దానికి గోల్డ్ వెనకాల పరిగెత్తి అలసిపోయి గోల్డ్ని ఎంత దూరం పంపించాం అంటే 1,00,000 పైకి పంపించాం. దాన్ని అలా ఉండనివ్వండి, మన పని మనం చేసేసుకుందాం. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400, రైట్? చాలా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూపిస్తాను. బ్లాక్ అండ్ వైట్ అని చెప్పాను కదా. ఎస్, రియల్ బీడ్స్లో మేక్ చేసాం. అది కూడా చూడండి, బాగుంది. కాస్త ఫ్యాన్సీ శారీస్కి అలా కాస్త మోడర్న్ డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్ కలెక్షన్స్. బ్లాక్లో దిస్ ఈజ్ అ రియల్ బీడ్ అండ్ దిస్ ఈజ్ అ సరోస్కి పర్ల్. ఆర్టిఫిషియల్ సెకండ్ క్వాలిటీ వాడలేదు. ఫ్యాన్సీ శారీస్ మీదకి ఇలా పేరప్ చేస్తాను. మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ శారీస్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ బ్లాక్ బీడ్స్ కావాలండి, అబ్బా ఇప్పుడు చూసిన ట్రెడిషనల్ కలెక్షన్స్ వద్దు అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ చాయిస్. బాగుంది కదా. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్ వరకు ఉంటుంది. మీకు ఇదా నెక్ మీద వేసి చూపించడం కంటే లైవ్గా శారీ మీద వేస్తే అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇదిగో ఇలా వచ్చేసింది. ఇవన్నీ బ్లాక్లో బీడ్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బీడ్స్ని ఒక ప్రాపర్ అలైన్మెంట్ చేసేసి సరోస్కి పర్ల్స్తో టచ్అప్ చేస్తూ లిటిల్ బిట్ డిఫరెంట్గా డిజైన్ చేసిన కలెక్షన్లో ఇది కూడా ఒకటి. ప్రతిసారి రెగ్యులర్ ట్రెడిషనల్ డిజైన్స్ చాలా చేస్తున్నాం కదా, కాస్త డిఫరెంట్గా వెళ్దాము అనిపించింది. బట్ ఎక్సలెంట్గా వచ్చేసింది అవుట్పుట్ అనేది. నిజంగా అంటే రెగ్యులర్గా ఎవరి దగ్గర కనిపించని అండ్ యూనిక్గా ఉండే కలెక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా నీట్గా చక్కగా ఉన్నాయి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి ఇంత దాంట్లో ఉంటుంది, మీకు డబల్ లైన్లో ఉంటుంది. ఓకే, డబల్ లేయర్డ్గా వచ్చేస్తుంది. ద నెక్స్ట్ ఈస్ యూ కెన్ సీ ఇన్ ఎ వెరీ క్లోజప్లీ బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. The next is, this is one more beautiful collection. Different combination lo select cheseskunnamu, and this is a grey ash color beads with a peach pink onyx beads and a black and a palakasal lo touch up chestu entirely different ga make chesina collections. చూడండి, రెగ్యులర్ బ్లాక్ యూజ్ చేయలేదు, జస్ట్ మధ్యలో టచ్ అప్ ఇచ్చాను. లైట్ గ్రే కలర్ బీడ్స్లో నీట్గా డిజైన్ చేసిన కలెక్షన్ చాలా 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 చక్కగా ఉంది. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ప్రెటియస్ట్ ఇయర్ రింగ్స్. బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది. సింప్లీ సూపర్. మీకు లెంత్ కూడా కంఫర్టబుల్ లెంత్ వచ్చేస్తుంది అండి, ఒక 20-22 ఇంచెస్. దట్స్ ఎనఫ్. అంటే దట్ ఈస్ అడ్వైజబుల్ లెంత్, నాట్ టూ లాంగ్, నాట్ టూ షార్ట్. 20 రఫ్గా ఆర్ఎల్స్ ఇన్ బిట్వీన్ 20-22. కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్. మనం అనుకుంటాము సేమ్ కలర్ శారీస్ మీద వేయాలని, కానీ కాంట్రాస్ట్లో దేని మీదకైనా వేయండి బాగుంటుంది. అందుకే డిఫరెంట్గా యాష్ పింక్ కాంబినేషన్లో ఇచ్చేసాము. బాగుంటుంది, సాలిడ్గా ఉంటుంది అనమాట. చైన్ కూడా ఒకసారి ట్రై చేయండి. మోర్ నెంబర్ ఆఫ్, అంటే ఈ పింక్ అని కాదు, పింక్లో ఉన్న ఎన్ని వేరియేషన్స్ ఉంటే వాటి మీదకి వేయండి. ప్లస్ బ్లాక్లో మీ దగ్గర ఎన్ని వేరియేషన్స్ ఆఫ్ శారీస్ ఉంటే వాటి మీదకి వేయండి. అండ్ అగైన్ కాంట్రాస్ట్కి వెళ్ళండి, డార్క్ గ్రీన్ అలా వెళ్ళండి, వాటి మీద వేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇది రేర్ కాంబినేషన్ కదా, ఈ కాంబినేషన్ మీదకే వేయాలని ఏం లేదు. యూ కెన్ అప్రోచ్ విత్ డిఫరెంట్ కాంబినేషన్, బట్ బెటర్ టు చూస్ అ సింగిల్ కలర్ ఆఫ్ శారీ మీద అయితే కనుక చాలా బాగుంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దేనికి అదే బాగున్నాయి కదా, నిజం చెప్పండి, నచ్చాయా? ఒక చిన్న కామెంట్ ప్లీజ్ చేయొచ్చు కదా, నేను ఎప్పుడో చదువుకున్నప్పుడు తెగ సంతోషపడిపోతాను కదా. ఎస్, ఇది వచ్చేసి 20 ఇంచెస్ లెంత్లో ఇచ్చేసాము. ఇక్కడ యూజ్ చేసింది రియల్ మనులు, అంటే
ఇవి మనం గోల్డ్లో వేసుకుంటాం చూసారా, ఒరిజినల్ మనులు అవి. ఇవి క్యారెట్ వైజ్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు రియల్ గోల్డ్లో యాజ్ ఇట్ ఈస్గా వీటిని వేసేసుకోవచ్చు ఈ డ్రాప్ని. బట్ హ్యాండిల్ విత్ కేర్, కింద పడనీయకుండా జాగ్రత్తగా వేసేసుకోండి, ఉండిపోతుంది. ఇదంతే, ఇంకా రియల్ అంటే అది రియలే, లైఫ్ టైం ఉంటుంది అంటే లైఫ్ టైం ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా 20 ఇంచెస్ లెంత్లో వేసేసాము, మధ్యలో జస్ట్ అలా పలకసలతో టచ్అప్ చేస్తూ. సింగిల్ లైన్, ఇది పర్టికులర్గా ఏంటంటే డ్రాప్ షేప్లో ఇచ్చామన్నమాట, ఫ్లాట్ షేప్లో కాకుండా డ్రాప్ షేప్లో ఇచ్చేసరికి ఏంటంటే సైడ్ నుంచి కూడా మీకు అది లుక్ వైజ్గా 3D షేప్లో వచ్చేసింది. కైండ్ ఆఫ్ నీట్నెస్ చాలా చాలా ఉందన్నమాట సెట్లో. అది మనం వేసుకుంటే దాని అవుట్పుట్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ద ఒరిజినాలిటీ. ఓకే, and the price for this is 1350. This price is based on these real beads. రియల్ బీడ్స్ని బేస్ చేసుకొని ప్రైస్ ఉంది. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తాను, ఇదిగోండి. తెలిసిపోతుంది కదా వీటి ఫినిషింగ్ ఎలా ఉంది, ఈ స్మూత్నెస్ ఎలా ఉంది, ఈ నీట్నెస్ ఎలా ఉంది. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ బ్యూటిఫుల్. మీకు ఇంకా కావాలంటే ఇలాగ 2 లేయర్లో కూడా వేసేసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ కొంచెం అది రెగ్యులర్గా అనిపిస్తుందేమో, ఇంతకుముందుకు చాలాసార్లు చేసాము అన్నట్టుగా సింగిల్ లైన్లోనే పెట్టాను. బ్లాక్ బీడ్స్లో లైక్ ఈ సింగిల్ మోడల్లో కూడా చాలా హైలైటింగ్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డబల్ లేయర్ కంటే కూడా సింగిల్ లైన్లో కూడా చాలా చాలా హైలైటింగ్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక సింపుల్ కలెక్షన్ చూపించేస్తాను. నిజం చెప్పండి, అసలు ఎంత బాగున్నాయి కదా, వేటికి అవే అద్భుత. నాకు నేనే అనుకుంటున్నా, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒక చిన్న మెసేజ్ చేయరా. ఎస్, డబల్ లేయర్ విత్ గోల్డెన్ సరోస్కీతో అల్లేసాము. బాగుంది కదా, సింపుల్గా వేసుకోవడానికి. శారీ కలర్ కాంబినేషన్తో సంబంధం లేకుండా జనరల్గానైతే పర్ల్స్ ఇస్తాము, బట్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ కలర్లో ఉండే సరోస్కీ పర్ల్స్ ఇచ్చేసేసరికి అసలు సూపర్ అంటే సూపర్. ఎంత బాగా మనం పేరప్ చేసుకోవచ్చు తెలుసా నల్లపూసల్ని. మీరు దేనితోనైనా వేసేసుకోండి, అది శారీతో సంబంధం లేకుండా. యూ కెన్ పేరప్ టు ద ఎనీ కైండ్ ఆఫ్ దిస్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ ఇది సన్నని అల్లికలో వచ్చేస్తుంది. హ్యాండ్ వర్క్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి చూసారా, వాటిలో వచ్చేస్తుంది. ఇదిగోండి, గోల్డెన్ సరోస్కి వచ్చేసింది. సూపర్. ఇవన్నీ ఏంటంటే చాలా సున్నితమైన డిజైన్స్. వీటిని వేసుకోగానే మనకి కూడా, చూసే వాళ్ళకి కూడా వావ్, ఎంత సున్నితంగా అంటే హుందాగా నీట్గా ఉండే కలెక్షన్స్ అనమాట. అబ్బా, ఆ రఫ్నెస్ అనేది కనిపించకుండా అబ్బా ఇది వేసుకోవాలి అన్నంత సుకుమారంగా, వయ్యారంగా అనుకోండి ఒక మాట, అలాగే ఉంటాయి అంతే, సింపుల్గా చెప్పాలంటే. 650 బాగుంది కదా, ప్రైస్ బాగుంది, సెట్ బాగుంది. ఎంజాయ్ విత్ యువర్ బ్లాక్ బీడ్స్. నో విత్ అవర్ బ్లాక్ బీడ్స్. ఇది ఇంకో మల్టీ కలర్ కాంబినేషన్లో మేక్ చేసిన బ్లాక్ బీడ్స్. మీకు రఫ్గా యూజ్ చేసుకోవడానికి, ఒకటే బ్లాక్ బీడ్స్ని మోర్ నెంబర్ ఆఫ్ శారీస్కి నేను మ్యాచ్ చేసుకుంటాను అనుకుంటే యూ గో విత్ దిస్. బాగుంది, అన్ని కలర్స్ వచ్చేసాయి. అన్ని కలర్స్ ఆఫ్ మొనాలిసా బీడ్స్తో పేరప్ చేస్తూ ఒక సింగిల్ బ్లాక్ బీడ్స్ ఇవ్వరా, ఇస్తాను. అది ఇదే. మీకు లెంత్ కూడా 20 ఇంచెస్ 22 ఇంచెస్ మధ్యలో ఇచ్చేసాను. మీరు ఏ చీరకు వేస్తారో వేయండి, ఏ చీరకు వేసినా బ్రహ్మాండం. చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇచ్చాం. మింట్, లైట్ బేబీ పింక్, నేవీ బ్లూ, స్కై బ్లూ, గ్రీను, ఆహా, మిడిల్ వచ్చేసి ఆరెంజ్. బాగుంది కదా. అండ్ చివరిగా మన ఏమన్నా గెస్ట్, ఎవరా గెస్ట్, ఇదిగో పలకసార్లు. ఈ గెస్ట్ లేకుండా ఏ డిజైన్స్ ఉండవేమోనండి, ఎందుకంటే అది గెస్ట్ అయినా ఏంటి గెస్ట్ స్పెషాలిటీ చెప్పండి. మన ఇంటికి గెస్ట్ వచ్చే 5 నిమిషాలైనా ఆ 5 నిమిషాల కోసం చాలా చేస్తాం కదా, ఇది కూడా అంతే. అసలు నాకు తెలిసి ఇవి లేకుండా ఏ డిజైన్స్కి ఆ లుక్, ఆ హుందాతనం రాదేమో, అందుకే మనం దీన్ని గెస్ట్ అని పిలుచుకుందాం. చిన్న మినుకు అని ఉంటాయి ఇవన్నీ చిన్న పలకసర్లు, బట్ వీటితోనే అది రియాలిటీ వచ్చేస్తుందండి. అంతే అండి, అంతే. 750
చూడండి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా టచ్ చేస్తాను. నాకు తెలిసి పలకసలు లేకుండా ఒక్క బ్లాక్ బీడ్స్ వీడియో కూడా ఉండదేమో మన దగ్గర. వాటి అందం అది, అంతే అంతే అంటే అంతే. లాస్ట్ టైం నేను ఇది చూపించేసి ఒక 2-3 months బ్యాక్ చూపించాను. రియల్ బ్లాక్ విత్ రియల్ వైట్ విత్ రియల్ కొరల్. చాలామంది అడిగారు అప్పుడు. ఇంకొంచెం లెంత్ పెంచిస్తున్నా అప్పటికంటే. అప్పుడు కొంచెం షార్ట్ చేసాము, ఇప్పుడు కొంచెం లెంత్ పెంచి ఇచ్చేస్తున్నాను. 24 inches లెంత్లో వచ్చేస్తుంది. ఫ్లాట్ సర్ఫేస్ రియల్ బ్లాక్ ఆనిక్స్ బీడ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ వేసినవన్నీ కూడా ఒరిజినల్ బీడ్స్. మీరు ఎన్ని రోజులైనా వెయ్యండి, ఇది అలాగే ఉంటుంది. ఎలాగా ఇప్పుడు ఎలాగ ఉందో అలాగా. వీటికి బుల్లి ఇయర్ రింగ్స్. సో ఇది బ్లాక్ కాబట్టి యాజ్ యూజువల్గా అన్నిటికీ సెట్ అయిపోతుంది. వెనకాలకంతా కూడా పర్లే ఇచ్చాను, అది కూడా సరోస్కి పర్లే ఇచ్చాను. ఓకేనా? బాగుంది కదా మాల. బరువు కూడా అలాగే ఉందండి, సేమ్ రియల్ బీడ్స్ కదా. రియల్ బీడ్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. ఒక సింపుల్ బడ్జెట్లో ఒక సింపుల్ అండ్ గ్రేట్ సెట్. ఇదిగోండి ఎంత మార్వలెస్గా వచ్చేసింది పెండెంట్ అనేది. ఎక్సలెంట్ ఉంది కదా. చక్కని పెండెంట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్లో మనం గోల్డ్లో మేక్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. 2 లైన్స్లో డబుల్ అల్లికలో చాలా చాలా చక్కగా వచ్చేసిందండి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 600 rupees. కంప్లీట్గా మోజనైట్ వచ్చేసింది. పెండెంట్ వచ్చేసి చాలా చాలా రిచ్గా ఉంది. యూ కెన్ సీ హౌ ప్రెటీ ఇట్ ఈస్. ఓకే, very very nice collection. And the next is, this is one more. ఇది అప్రాక్సిమేట్లీ 22-24 ఇంచెస్లో వచ్చేస్తుంది. సింగిల్ అండ్ బ్లాక్ బీడ్స్ విత్ రియల్ పీచ్ పింక్ కొరల్. నక్షి బాల్స్తో టచ్అప్ చేస్తూ మేక్ చేసేసాము. రియల్ పింక్ కొరల్స్ ఉంటాయి చూసారా, మనం గోల్డ్లో వేసుకుంటాం. పీచ్ పింక్ కొరల్స్ అదంతా కూడా కంప్లీట్గా అల్లికలో వేసేసి చేసిన మాల. సింపుల్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అద్భుతమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అండ్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.